రెస్ట్ దొరుకుతుంది. చాలా పోర్టబుల్. మనం పిండాల్సిన అవసరం లేదురండి. ఇంకా యూజ్ చేయలేదు. సో రిస్ట్ పెయిన్స్ అట్లాంటివి ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి కిచెన్ రిలేటెడ్ వ్లాగ్ అనమాట. నేను కొన్ని గ్యాడ్జెట్స్ తీసుకున్నాను, కుకింగ్కి సంబంధించినవి అండ్ అలాగే కుక్వేర్ కూడా తీసుకున్నాను. సో ఇవి మీకు ఏమైనా హెల్ప్ అవుతాయేమో అని చూపిద్దామని అయితే వ్లాగ్ చేస్తున్నాను. ఎండ్ వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. స్టార్ట్ చేద్దామా మరి? పోర్టబుల్ ఐటమ్స్ చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి నేను కొన్ని ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మోస్ట్లీ నేను లోకల్ షాప్స్లో తీసుకున్నాను. కిచెన్ది మినీ బ్లెండర్, చాలా పోర్టబుల్. జ్యూస్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. దీనికి ఒక కేబుల్ కూడా ఇచ్చారనమాట. స్మూతీస్ చేయడానికి క్యారీ అయితే చేసుకోవచ్చు మనం దీన్ని. బ్లేడ్ కూడా చాలా ఫైన్గా, చాలా షార్ప్గా ఉందన్నమాట. ఇలాగా పవర్ బటన్ అయితే ఇచ్చారు. పోర్టబుల్ మినీ బ్లెండర్ అని సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. చూడండి, కొంచెం పెద్ద ఐటమ్ ఇది. షెఫ్ వాళ్ళది శాండ్విచ్ మేకర్ అనమాట. మనకి ఇట్లాగా పైన అంతా కూడా బ్రెడ్ అండ్ బన్ వార్మ్ చేసుకోవడానికి ఈ లిడ్ ఉంది. అండ్ కింద వచ్చేసి మనకి ఇలా గ్రిల్ ఉంటుంది అనమాట. సో ఇవి నేను బాగా యూస్ చేస్తూ ఉంటాము, శాండ్విచ్ గ్రిల్ అవి చేసుకోవడానికి. మనకి కింద ఇట్లాగా ఒక కంటైనర్ లాగా ఇస్తారు. స్టీమ్ చేసేటప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా దీంట్లోకి కలెక్ట్ అయిపోతుంది. హ్యాండిల్ లాంటిది ఇచ్చారు, సో దట్ మనం బ్రెడ్ని అటు ఇటు షిఫ్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడైతే వార్మ్ చేసుకోవడానికి బ్రెడ్ యూజ్ అవుతుంది. పవర్ బటన్ ఇది. అండ్ దీనికి మనకి కేబుల్ అయితే వస్తుంది. ఇదిగోండి, ఇలా ఉంటుంది. మిల్క్ బాయిలర్ అనమాట, పిజన్ బ్రాండ్ది. సో మనకి ఇక్కడ ఇలాగా కేబుల్ ఇచ్చారు అండ్ పవర్ బటన్ ఉంది. అండ్ పైన ఇలా లిడ్ వస్తుంది, గ్లాస్ లిడ్ వచ్చేసి. ఇది ఇలా సెపరేట్ అయిపోతుంది అనమాట. హ్యాండీగా ఉంటుంది. మనం ట్రావెలింగ్లో పిల్లల కోసం ఏమైనా క్యారీ చేసుకోవాలి, మిల్క్ అలాంటివి అనుకుంటే కనుక మనం ఇది క్యారీ చేసుకోవచ్చు. ఫిలిప్స్ వాళ్ళది సిట్రస్ జ్యూసర్ అని సెపరేట్ అయిపోతుంది. అండ్ జ్యూస్ అంతా కూడా మనకి ఇక్కడ కలెక్ట్ అవుతాయి, విజిబుల్గా కూడా ఉంటుంది ఎంత క్వాంటిటీ కలెక్ట్ అయిందని చెప్పేసి. సో మనం పిండాల్సిన అవసరం లేదు. సో ఎలక్ట్రిక్ కాబట్టి అది ఆటో రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మన చెయ్యికి కొంచెం రెస్ట్ దొరుకుతుంది, జ్యూస్ కూడా తాగొచ్చు. కెంట్ వాళ్ళది హ్యాండ్ బ్లెండర్ కమ్ విస్కర్ అనమాట. దీంతో ఘీ అది ప్రిపేర్ చేసుకోవడం, బటర్ విస్క్ చేయడం, ఈ ఎగ్ బీట్ చేయడం, ఇట్లాంటి వాటికి అన్నింటికి కూడా మేము ఇదే యూస్ చేస్తాం. ఘీ అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం అనమాట. కేక్ మిక్సింగ్కి కూడా బాగా హ్యాండీగా ఉంటుంది అనమాట. ఇది చాలా టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది. సో రిస్ట్ పెయిన్స్ అట్లాంటివి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి గ్యాడ్జెట్స్ అనేవి మీ కిచెన్లో ఉండేలాగా చూసుకోండి. బికాజ్ హెల్త్ కమ్స్ ఫస్ట్ కదా. రీసెంట్ పర్చేజ్ అనమాట ఇది. నేను లోకల్ స్టోర్లో తీసుకున్నాను, విజయవాడలో. ఇది వచ్చేసి స్టీల్ రోటీ మేకర్. ఇంకా యూజ్ చేయలేదు, చాలా స్టడీగా ఉంది. సో దాన్ని ఏమంటారు, రోటీ బేల్నా అంటారు కదా. సో ఈ సాటర్డే మేము చపాతీ చేస్తాము. నేను సాగర్ మేమిద్దరం వర్క్ షేర్ చేసుకుంటాము. సో దట్ మాకు కొంచెం టైం ఉంటుంది, ఈజీగా ప్రెస్ అవుతుంది అని చెప్పేసి. ఇంట్రెస్టింగ్ కుక్వేర్ అనమాట ఇది. స్టీల్ది స్టీమర్ కమ్ బాయిలర్ ఇది. ఇట్లో మనం స్టీమ్ చేసుకోవాలి, వెజిటబుల్స్ కానీ స్వీట్ పొటాటో అట్లాంటివి ఏమైనా స్టీమ్ చేసుకొని పిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివి యూస్ చేసుకోవచ్చు. జ్యూసర్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి ఇట్లాగా పల్ప్ అనేది సెపరేట్ అయిపోతుంది. హెల్దీ జ్యూసెస్ అవి ఎక్కువ ఆబ్వియస్గా బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్. సో దీంట్లో పల్ప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ పల్ప్ అంతా కూడా మనకి ఇలాగ కంటైనర్లో కలెక్ట్ అయిపోతే సో దాన్ని మనం వేరే పర్పస్ కింద అయితే యూస్ చేసుకోవచ్చు. ఫేస్కి అప్లై చేయడం కానీ. ఇది ఒక వచ్చేసి లాస్ట్ ఐటమ్ అనమాట. ఇది నా ఫేవరెట్. చాలా బాగుంటుంది, చాలా ఎస్థెటిక్ లుక్ వస్తుంది. వన్ పాట్ డిషెస్ అవి చేయడానికి బాగుంటుంది. సో ఇవి గ్రానైట్ క్యాస్రోల్ అనమాట, వండర్ షెఫ్ వాళ్ళది. చాలా బరువు ఉంది. వచ్చినప్పుడు ఇందులో కుక్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫ్లాస్క్ సెట్ అనమాట. హాట్ అండ్ కోల్డ్ బెవరేజెస్ క్యారీ చేయొచ్చు. 500 ml ఇది. 12 hours హాట్గా ఉంచుతుంది, 12 hours కోల్డ్గా ఉంచుతుంది అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మనకి ఇక్కడ చిన్న చిన్న కప్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ పుష్ బటన్ ఉంది. సో బెవరేజెస్ అవన్నీ కూడా దీంట్లో నుంచి వస్తాయి. ఫ్లాస్క్లో సరిపడే అంత క్వాంటిటీకి తగ్గట్టు అన్నట్టుగా 3 cups అయితే ఇచ్చారు. ఈ ఐటమ్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే
సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా హిట్ చేయండి. సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.